మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తెలుగుదేశం గూండాలు దాడి చేసినప్పుడు పోలీసులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కేసులు పెట్టడంలో కూడా వారు అంతే నిర్లక్ష్యంగా ఉన్నారన్నది స్పష్టమవుతోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు స్వయంగా తన అడ్వకేట్ల ద్వారా 25 మంది తెలుగుదేశం నాయకుల పేర్లతో ఫిర్యాదు చేస్తే కేవలం ఒక తెలుగుదేశం నాయకుడి పేరు మాత్రమే ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. దీన్ని బట్టి చూస్తే రౌడీలకు పోలీసులు ఎలా కొమ్ము కాస్తున్నారో అర్థమవుతోందని కొంతమంది పోలీసు అధికారులు పచ్చ చొక్కాలు తొడుక్కుని డ్యూటీ చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసింది అంటూ గుంటూరు చిల్లీ సెంటర్లో తెలుగుదేశం నాయకులు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసి తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఈ విషయం తెలిసి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆ ఫ్లెక్సీ వద్దకు వెళ్లి 24 గంటల్లో ఫ్లెక్సీ తొలగించాలి, లేకపోతే నేనే స్వయంగా ఇక్కడకు వచ్చి ఈ అబద్ధాలతో కూడిన ఫ్లెక్సీ తొలగిస్తానని హెచ్చరికలు జారీ చేశారు. మళ్ళా ఇలా ఫ్లెక్సీలు కట్టి ప్రచారం చేస్తున్నారు. ఇది అన్యాయం. ఈ ఫ్లెక్సీ మీద మేము వచ్చి నిరసన తెలియజేస్తున్నాం. మర్యాదగా 24 అవర్స్ లోపల ఫ్లెక్సీని చించేయకపోతే వాళ్ళు మేమే వచ్చి చించేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మర్యాద పాటించండి, రాజకీయాలు మర్యాదగా చేయండి. అంతేకాదు ఆయన తెలుగుదేశం నాయకులు చేస్తున్న విష ప్రచారం నేపథ్యంలో వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని గోరంట్లలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటికి వెళ్తూ ఉండగా తెలుగుదేశం నాయకులు పెద్ద పెద్ద కర్రలతో దాడి చేసి బీభత్సం సృష్టించారు. అంబటి రాంబాబు కుటుంబంతో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తెలుగుదేశం నాయకులు అత్యంత భయానకంగా బరితెగించారు. ఈ భయంకర బూతుల నేపథ్యంలో అంబటి రాంబాబు కూడా తనను దూషించిన వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వాటిని ఆయన వెంటనే ఉపసంహరించుకున్నారు. తనలాంటి నాయకుడు అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అంటూ ఎంతో చిత్తశుద్ధితో అపాలజీ చెప్పారు. ప్రెస్ మీట్ నిర్వహించి తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నారని, చంద్రబాబును ఉద్దేశించి తాను వ్యాఖ్యానించలేదని తెలిపారు. తనపై తెలుగుదేశం రౌడీలు కర్రలతో రాళ్లతో దాడి చేస్తున్నప్పుడు ఆ బాధ ఆవేదనలో నుంచి ఆ వ్యాఖ్యలు వచ్చాయని తెలిపారు. అన్నెసరీగా చట్ట వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి బొమ్మలు వేసి ఫ్లెక్సీలు కట్టారు. చట్ట వ్యతిరేకంగా అయ్యా, ఇది కట్టడం తప్పు, చట్ట వ్యతిరేకం. మీరు దయచేసి తీసేయండి 24 అవర్స్ లో, లేకపోతే మేమే వచ్చి తీస్తాము అని చెప్పాం. నా పెద్ద మనిషి తరహాగా నా గౌరవాన్ని కాపాడుకుంటూ ఎదుటి పార్టీని గౌరవిస్తూ ఇలాంటి ఫ్లెక్సీలు కట్టడం తప్పని చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను. ఇవాళ కూడా నేను అక్కడికి వెళ్ళింది ఫ్లెక్సీ చింపడానికి కాదు. వాళ్ళందరూ కార్లు, రాళ్లు అన్ని పెట్టుకున్నారు. చూశారుగా మీరు అందరూ. ఈ నేపథ్యంలో తెలుగుదేశం గూండాలు అంబటి రాంబాబు ఇంటిపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దాదాపు 5:30 గంటల పాటు దాడి కొనసాగింది. అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయం, వాహనాలు ధ్వంసం చేసి కార్యాలయానికి నిప్పు పెట్టారు. రాంబాబుపై కేసు నమోదు చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే అంబటి ఇల్లు ధ్వంసమవుతున్నప్పటికీ పచ్చమూకలు పిచ్చి పట్టినట్టుగా వ్యవహరిస్తూ కార్యాలయాన్ని కూలగొడుతున్నప్పటికీ, నిప్పు పెడుతున్నప్పటికీ పోలీసులు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. అక్కడున్న పరిస్థితిని పరిశీలిస్తే అంబటి రాంబాబును హత్య చేయడానికి తెలుగుదేశం రౌడీలు వస్తే వారికి అండగా ఉండటానికి పోలీసులు వచ్చినట్లు కనిపించింది. అధికార టీడీపీ గూండాలను నియంత్రించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. అంబటి రాంబాబుతో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు ఇస్తున్న ఫిర్యాదులను పోలీసులు తీసుకోలేదు. టీడీపీ పెద్దల ఆదేశాలతో వారు అలా వ్యవహరించారని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంబటి ఫిర్యాదు ఇస్తే తీసుకోవాలని కోర్టు ఆదేశించడంతో అంబటి రాంబాబు తన ఫిర్యాదులో ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త గల్లా రామచంద్రరావుతో పాటు మరొక 23 మంది స్థానిక కీలక నేతల పేర్లను తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీళ్లంతా తన ఇంటిపై దాడి చేసి లోపల ఉన్న తన భార్యను, బిడ్డలను భయభ్రాంతులకు గురి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అయితే పోలీసులు మాత్రం అంబటి రాంబాబు ఫిర్యాదును పక్కన పెట్టేశారు. దాడికి జనాన్ని తీసుకువచ్చిన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త గల్లా రామచంద్రరావుతో పాటు తెలుగుదేశం నాయకులెవరి పేర్లను ఎఫ్ఐఆర్లో పొందుపరచలేదు. కేవలం ఇసుక బుజ్జి పేరును మాత్రమే ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. ఇతర తెలుగుదేశం నాయకుల పేర్లు మాత్రం నమోదు చేయలేదు. ఈ తూతూ మంత్రం ఎఫ్ఐఆర్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు గుంటూరు వెళ్లనున్నారు. తెలుగుదేశం గూండాలు దాడి చేసిన అంబటి రాంబాబు ఇంటిని, కార్యాలయాన్ని, వాహనాలను పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.